దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాము. దేవుడు మనలందరూ కూడా ఎంతో అద్భుత రీతిగా కాపాడి సంరక్షించి తిరిగి ఈ యొక్క ఆదివార దినమున మనమందరం కూడా ఆయన నామస్మరణ చేసుకున్నటకు, స్తుతించుటకు, ఆరాధించుకున్నటకు, ఆయన యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరలా దీవెనలు పొందుటకు, ఆధ్యాత్మిక బలపరచబడుటకు దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి వందనస్తులమై ఉంటున్నాము. అలాగున మనమందరం కూడా ఈ యొక్క ఆరాధనలో హృదయము, మనసు, అంతరంగము అన్ని విషయాల్లో కూడా దేవుని ఆరాధనలను మనం చేస్తున్నప్పుడు ఆయన వైపు మనము ధ్యానముంచుదాం. ఆ రీతిగా దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధనలోనికి అనగా ఈ యొక్క యూట్యూబ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడ, నీతిమంతుడ, దైవ స్వరూపి, మా సమస్త జీవితానికి మీరు ఆధారభూతులైన దేవుడు. ఈ దినమున ప్రభా మేమందరం కూడా నీ యొక్క ఆరాధనలో పాల్గొనే అవకాశం మాకందరికి అనుగ్రహించినావంటే అది కేవలం నీ యొక్క కృప, దానికి మీరే మూలమైన కారణమై ఉంటున్న దేవుడు. అలాగున మా యొక్క ప్రతి విధమైనటువంటి ఆరోగ్యం నిమిత్తం, ఆశీర్వాదాల నిమిత్తం నీకే ఘనత, మహిమస్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. ఆయన మరి ఈ యొక్క సమయంలో నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, నేను గణపరుస్తున్నప్పుడు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆయన మరి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క ఆనంద సంతోషాలతో ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాం. అయినా చెప్పనైనా నడిపించనైనా నీ దాసుని నన్ను నీ ఆత్మచేత నింపండి. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. వాళ్ళకు కూడా వినగల చెవులు గ్రహించే మంచి మనసు దయచేయండి. అలాగే వినే వాక్యాన్ని సంపూర్ణంగా తమ జీవితంలో అమలు చేసి దైవదీవులు పొందలాగున సహాయం చేయమని కోరుకుంటున్నాం. అలాగన ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాటల్లో విషయంలోను, వాక్య ధ్యానంలోను, ప్రార్థనల్లోనూ అన్ని విషయాల్లో మీరే తోడు నీడగుని మమ్మల్ని నడిపించమని, మీ నామాన్ని హెచ్చించి మమ్మల్ని అందరినీ కూడా దీవెనల పాత్రలుగా చేసుకోమని కోరుకుంటాం. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో మనమందరం కూడా పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. మరి ఇందులో పాటలు వస్తున్నప్పుడు మీరు కూడా మాతో కలిసి పాడవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. స్క్రీన్ పైన వస్తున్న అక్షరాలు మీరు కూడా చూస్తూ మీ యొక్క గమనము, మీ యొక్క ధ్యానము మరి ఈ యొక్క పాటలు పాడుతున్నప్పుడు వాక్య ధ్యానం చేస్తున్నాం ఇక్కడనే ఉండవలసిందిగా కోరుతుంటున్నాం. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా.
నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి నా రక్షణకు ఆధారమైతివి నాకు ఆధారమైన యేసయ్యా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన హద్దులేని నీ ప్రేమ నా హృదయ తాకగా హద్దులేని నీ ప్రేమ నా హృదయ తాకగా నే పరుగిడుదును నీ ఆజ్ఞలందున నే పరుగిడుదును నీ ఆజ్ఞలందున నాకు ఆధారమైన యేసయ్యా నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మతో అభిషేకించి నా ధ్యానమునకు ఆధారమైతివి నా ధ్యానమునకు ఆధారమైతివి నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా నీ కౌగిట దాచావు నీ
నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, బెదరిపోయే నా హృదయం వేలగా మారిపోగా. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, బెదరిపోయే నా హృదయం వేలగా మారిపోగా. పని పూర్తి చేయగా బలము లేని వేళ, పని పూర్తి చేయగా బలము లేని వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయే ఆశల సౌధం నా గొంతు మూగబోగా. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయే ఆశల సౌధం నా గొంతు మూగబోగా. స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా నోటన నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా నోటన నూతన గీతం యేసు పలికించావు. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా, సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా, సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా. అడుగేసి సాగగా అనువుగాని వేళ, అడుగేసి సాగగా అనువుగాని వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపి
నడిపించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. ఇంతవరకు పాటలు కూడా మీరు పాడి దేవుని మహింపరిచారని, మాతో కలిసి స్తుతించారని నమ్ముతూ మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, మరి యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ ఇక్కడ హాజరై ఉన్నారా? దయచేసి మీ యొక్క మనసు కూడా ఇక్కడే ఉన్నదా? అలాగున మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారని నమ్ముతుంటున్నాం. ప్రతి ఆరాధన దేవుడు మనకిచ్చినటువంటి ఒక సౌభాగ్యం, ఒక గొప్ప భాగ్యం. కాబట్టి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఏర్పరచబడినటువంటి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ యొక్క యూట్యూబ్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మనమందరం కూడా ఇండ్లలో కూర్చొని కూడా మరి ఆరాధన చేసుకోవడానికి దేవుడిచ్చాడు. ఆ సమయాన్ని మనమందరం కూడా ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి అంటే మనం కూడా దేవుని యొక్క దైవ ధ్యానంలో ఉండవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. అలాగున మరి యొక్క సమయంలో చాలామంది కూడా ఎన్నో బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ కృంగిపోతూ ఉంటున్న వేళల్లో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అంటే దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏ పనులు చేసినా వాళ్ళ యొక్క జీవితానికి రకరకాలైనటువంటి వాటిని నమ్ముకొని అనేకమైన వాటిపైన నమ్మకాలు ఉంచుకొని ఆధారపడుతూ మరి భరోసా మరి వేరే వేరే విషయాలపైన ఉంచుతూ వారి యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలకు మరి ఏది ఆధారం? దేవుని పిల్లలకు ఏది ఆధారం? మరి దేవుని పైన ఆధారపడే పిల్లలు ఎవరు? ఎలా ఉండాలి అనంటే మరి ఈ దినమున ఆ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవునిపై ఆధారపడే భక్తులు, దేవునిపై ఆధారపడే భక్తులు ఎలా ఉండాలి? దానిని మనం ఈ దినమున ధ్యానం చేసుకుందాం. నిజంగా మనం ఎన్నోసార్లు మన యొక్క గమ్యాన్ని తప్పిపోతూ ఉంటాం. మనము అనుకున్నది వేరు, జరిగేది వేరు. దీనికంతా కారణం ఏంటంటే మనము దేనిపైన ఆధారపడ్డామో ఆ యొక్క మరి ఫెయిల్యూర్స్ ద్వారా, సక్సెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనకందరూ కూడా తెలిసినట్లు దేవుడు ఆది సంభూతుడు, ఆధారమునకు పాత్రుడైన, అనగా మనమందరం కూడా ఆయనపై ఆధారపడవలసిన వారం వింటున్నాం. మన భవిష్యత్తు మనకు తెలియదు, మన జీవితం ఏ పాటిదో తెలియదు. కాబట్టి తప్పకుండా మనం ఆయన పైన ఆధారపడవలసిన వారం వింటున్నాం. పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. అలాగే లోకంలో పనులు చేసే వ్యక్తులకు వాళ్ళ నడిపించేటువంటి నాయకుడు ఎంతో ఆధారం. అలాగే దేశంలో ప్రజలు చక్కగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించుకోవాలి అనంటే దేశంలో ఉండే వనరులు ఆధారం. అలాగే మనం కూడా మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నామంటే మనలో ఉండే ప్రాణం మనకెంతోగానో సహాయపడుతూ ఉంటుంది. అలాగున అనేక రకాలైనటువంటి రీతిగా మనము కొన్ని వాటిపైన ఆధారపడుతూ వెళ్తూ ఉంటున్నాం. కానీ అన్నిటికి కూడా, అనగా మన యొక్క జీవితానికి ఈ వనరులు భూమిలో ఉన్నాయి. సర్వ సృష్టికి దేవుడే ఆధారభూతుడు, ఆధార సంభూతుడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుని పైన ఆధారపడవలసిన వారమెంటున్నాం. అయితే ఇక సమయంలో దేవునిపై ఆధారపడే భక్తుడు ఎలా ఉండాలి?
మన ఆధారం ఏది ఇంతకి అన్నది మనం ఈ దినమైన ధ్యానం చేసుకుందాం. మొదటిగా, దేవుడు మనకు ఆధారముగా లేకపోతే ఎలా? అనగా దేవుణ్ణి ఆధారంగా పెట్టుకొనని వాని యొక్క విషయాలు ఏంటో మనం మొదటిగా ఆలోచన చేసుకుందాం. దేవుడు ఆధారము లేని భక్తులు ఎలా ఉంటారు, లేదా దేవుని ఆధారం చేసుకొనని వ్యక్తులు ఎలా ఉంటారో మనం మొదటిగా ఆలోచన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరచిరి. ఈ యొక్క వాక్య భాగములో దేనిపైన ఆధారపడ్డారంటే ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళే. దేవుని నమ్ముకున్న వాళ్ళు సరైన రీతిలో వాళ్ళు ఉండకపోయినందుకు వేరే అన్యులు కూడా, వేరే వాళ్ళు కూడా దేవుని పిల్లలే ఇలాగా హేయమైన క్రియలు చేస్తున్నారు అని ఆ యొక్క హేయ క్రియలను ఆధారం చేసుకొని వాళ్ళు కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క మరి విషయంలో వాళ్ళు అపవిత్రులుగా కావటానికి ఎవరు కారణమవుతున్నారు? ఇక్కడ హేయ క్రియలు చేస్తున్నటువంటి, హేయ క్రియలు అలవాటు చేసుకున్నటువంటి దేవుని బిడ్డలు. ఇక్కడ ఇశ్రాయేలీయులారా అంటాడు 6వ వచనంలో. ఏమంటాడు? తిరుగుబాటు చేయి ఇశ్రాయేలీయులకి ఈ మాట ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దేవునికి నచ్చని హేయ క్రియలు దేవుని పిల్లలే చేస్తూ ఉన్నారు. అనగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏవి ఉండాలా దేవునికి నచ్చినవో అవి ఉండకుండా ఉన్నాయి. మళ్ళీ దేవాలయానికి వస్తూ ఉన్నారు, భక్తులుగానే ఉన్నారు, కానీ దేవునికి హేయమైన క్రియలు ఎన్నో చేస్తూ ఉన్నారు. వాటిని ఆధారం చేసుకున్నారు కొంతమంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి అన్యజనులు. అనగా దేవుని పిల్లలే తాగుతున్నారు కదా, దేవుని పిల్లలే అబద్ధాలు మాట్లాడుతున్నారు కదా, దేవుని పిల్లలే జగడాలు వాళ్ళు కలిగి ఉన్నారు కదా, దేవుని పిల్లలే బూతు మాటలు మాట్లాడుతున్నారు కదా అని ఇలాంటివి వాళ్ళు అన్యులు చూసి వాళ్ళు కూడా దేవునిని అవమానపరిచే వారికి ఉన్నారు. దేవునికి నచ్చని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. దయచేసి మనము దేవునిని ఆధారం చేసుకునే దానికి బదులు దేవునికి నచ్చని హేయ క్రియలు ఆధారం చేసుకొని ముందుకు కొనసాగే వారు చాలామంది ఉన్నారు. అనగా సంఘాలలో కూడా దేవునికి నచ్చని పనులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవునిపై ఆధారపడలేదు అని మనం గ్యారంటీగా చెప్పాలి. ఈ యొక్క వాక్య భాగం ప్రకారం సంఘములోనే ఉంటారు దేవుని నమ్మిన వారే, కానీ దేవునిపైన ఆధారపడని వారు చాలామంది ఉన్నారు. దేవునికి నచ్చని పనులు చేసే ప్రతి వాళ్ళు కూడా దేవునిపై ఆధారపడని వారు అని మనం చెప్పుకోవాలి. ఇంకా ఒక మాటలో మనకందరూ కూడా అర్థం కావాలి అని అంటే, ఒక వేప చెట్టుకు వేపకాయలే వస్తాయి, అలాగే యాపిల్ చెట్టుకు యాపిల్ పండ్లే వస్తాయి. అలాగైతే దేవునిని ఆధారపడినటువంటి వారికి ఏం క్రియలు వస్తాయి? దైవ క్రియలే వస్తాయి. దేవునికి నచ్చిన పనులే వస్తాయి వాళ్లకు. దేవునికి నచ్చిన మాటలే మాట్లాడతారు వాళ్ళు. దేవునికి నచ్చిన క్రియలే చేస్తారు. సంఘములో దేవునికి నచ్చినటువంటి శాసనాలే అమలు అయ్యే విధంగా చూస్తారు. కాబట్టి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము దేనిపైన ఆధారపడుతుంటున్నాము? దేవుడు కోప్పడతాడు. దేవుడు రకరకాలుగా మన పైన ఉగ్రత చూపిస్తాడు. ఎప్పుడు మనము దేవునిపైన ఆధారపడకపోతే, దేవుని యొక్క క్రియలు మన లోపల లేకపోతే. ఇంకా మనం ముందు కొనసాగం. హేయ క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవునిపైన ఆధారపడని వారు, దేవుని ఆధారంగా పెట్టుకొనని వారు. అలాగే హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. హోషేయ గ్రంథము
10వ అధ్యాయం 13వ వచనం. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఇక్కడ మనము గమనించినట్లయితే వాళ్ళు కూడా దేనిపైన ఆధారపడినట్టు మనం చూస్తుంటున్నాం. అక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తనలో దేవునిపైన ఆధారపడని జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చాలామంది తమకిష్టం వచ్చినట్టు తమకు నచ్చిన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళైతే దేవునికి నచ్చని ప్రవర్తన వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు మనము చూస్తూ ఉంటున్నాం. 13వ వచనములు, నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకే దుర్నీతివి గనక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు. చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నదంటే, బలమైన వారిని ఎవరైతే నమ్ముకుంటూ వెళ్తారో, చెడ్డవారిని ఎవరైతే నమ్ముకొని వెళ్తారో, వాళ్ళపైన ఎవరైతే ఆధారపడి తమ ప్రవర్తనని ఆధారం చేసుకుంటారో, అది కూడా దేవునిపైన ఆధారపడనటువంటి జీవితం. అనగా కొంతమందికి పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయం ఉంటే వాళ్ళు ఎలాగ నడుస్తారో అలాగ నడవటానికి వాళ్ళు కొనసాగుతుంటారు. కొంతమంది బలమైన వ్యక్తులు, వాళ్ళు ఏమైనా చేయగలరు. డబ్బులో బలం ఉండొచ్చు, అనగా రాజకీయంలో బలమైన వారు ఉండొచ్చు, ఇంకా దేంట్లోనైనా వాళ్ళు బలంగా ఉండిండొచ్చు. కానీ వాళ్లను అనుసరించేటువంటి వారిగా ఉంటూ, అనగా తన యొక్క ప్రవర్తనకు వాళ్ళు కారణంగా పెట్టుకొని వాళ్ళు ముందు కొనసాగేవారు. బలమైన వ్యక్తులు నా వెనక ఉన్నారని వాళ్ళ ప్రవర్తన గర్వంగా ఉంటుంది. నాకు పెద్ద ఆఫీసర్లు తెలుసు, పెద్ద వాళ్ళు తెలుసు అనేటువంటి వారి యొక్క ప్రవర్తన గర్వంతో కూడినటువంటిదిగా ఉంటుంది. ధనం పైన ఆధారపడేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా గర్వంగా ఉంటారు. చెడ్డతనం అనే పంటను వాళ్ళు ఏం చేస్తారంటే దున్నుతారు, పాపమును కోత కోస్తారు. ఎంత క్లియర్గా ఉన్నది ఇక్కడ. దయచేసి మన యొక్క ప్రవర్తన చెడును దున్నేటువంటి ప్రవర్తనగా ఉండకూడదు, అలాగే పాపమని కోత కోసేటువంటి వారుగా ఉండకూడదు. ఇలాంటి వారు చాలామంది మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా నీచంగా ఉంటుంది, బెదిరించేటువంటిది, బలాత్కారంగా ఉండేటువంటిది, గర్వంగా తిరిగేది, ఏమి లేకున్నా కూడా విర్రవీగుతూ ముందు కొనసాగేది. ఈ నీచ ప్రవర్తన చాలామంది ఏం చేస్తున్నారు, దాన్నే వాళ్ళు ఆధారం చేసుకుంటున్నారు. కొంతమంది అంటారు కదా, ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు మాట్లాడాలని. ఈ రోజుల్లో మరి అన్యాయమే గెలుస్తుందని అలాగన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. అలాగుంటేనే మన బ్రతుకు ముందు కొనసాగుతుంది అని అనుకుంటున్నారు. ఇది పాపమనే పంట పండేటువంటిది, పాపమనే కోతను కోసేటువంటి దిశలో కొనసాగుతుంది. దయచేసి వీళ్ళెవరు? దేవుని ఆధారము చేసుకొనని వారి యొక్క క్రియలు ఇవి. దేవుని ఆధారము చేసుకొనని స్వభావం ఇది. వీళ్ళంతా కూడా లోకములుండే మనుషులను ఆధారం చేసుకుని అలాగున వారి ప్రవర్తనను వాళ్ళకి అది లాభం అనుకుంటారు. నేను ఇలాగ నడుస్తేనే నాకు బాగుంటుంది లాభం అని అనుకుంటారు. పెద్ద వాళ్ళ పరిచయాలు పెట్టుకొనడము, రకరకాలైనటువంటి మాటలు నేర్చుకోవడం, కొంతమంది బూత్ మాటలు మాట్లాడేదే మనకు మంచిది అనుకుంటారు కొంతమంది. ఇది ఇక్కడ మనము చూసుకునే అంతరార్థం. అలాగే సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. అలాగే 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ యొక్క వాక్య భాగంలో
దేన్ని వద్దంటున్నాడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకునవద్దు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకునవద్దు. ఇవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి కావు. హేయ క్రియలు, నీచ ప్రవర్తన, ఇవన్నీ కూడా దేవునికి నచ్చనివి. ఇదంతా సొంత బుద్ధితో వచ్చేటివి. అలాగే మీకా గ్రంథంలో ఇంకా చాలా మంచి విషయాలు, లోకంలో జరిగే విషయాలన్నీ కూడా మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా జరుగుతాను. మీకా 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనం వరకు. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మన మీదికి రానేరదని అనుకొందురు. ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి విషయాలు, దైవానికి విరోధమైన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడే మనకు అన్నిటికీ ఆధారము అనుకునేవాడు లంచాలు తీసుకోడు. కేవలము యాజకులు కానుకలపైన ఆధారపడేవారుగా ఉండక, చాలామంది కూలివారు కదా ఎలాగ చేస్తారో దానికి మాత్రమే తగినట్లుగా వాళ్ళు చెప్పేవారుగా ఉన్నారు. సేవలు చేసేవారికి లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడిని ఆధారం చేసుకునేవాడు లంచం తీసుకోడు. దేవుని ఆధారం చేసుకునేవాడు ఈ లోక సంబంధమైనటువంటి జీతాలకు అతీతంగా మరి దేవునికి లోబడుతూ వచ్చే వాటితోనే తృప్తి చెందుతూ ఉంటారు యాజకులు. సోద చెప్పడము కూడా ఆ కాలంలో మనం ఏం చూస్తున్నామంటే డబ్బుకు సోద చెప్పేవారు ఆ రోజుల్లో బయలుదేరారు. దేవుని మాట ఉచితంగా ఉన్నది. దేవుని మాటలు ఉచితంగానే మనం చెప్పాలి. అది ఇక్కడ మనకు ఏముంటుందంటే అధికారులు, అలాగే దేవాలయాల్లో సేవ చేసేటువంటి యాజకులు అందరిని కూడా ఇక్కడ ఏముంటుందంటే చాలామంది డబ్బుకు లోబడి నన్ను ఆధారం చేసుకొనకుండా వెళ్తూ ఉన్నారు. లంచం పుచ్చుకొనుట కూడా దేవునికి వ్యతిరేకమైనది. దేవునిపైన ఆధారపడే ప్రతి వ్యక్తి కూడా లంచం పైన ఆధారపడడు. ఈ రోజుల్లో చాలామంది సిబిఐకి దొరుకుతూ ఉన్నారు. కొంతమంది చాలా తెలివితోన వేరే వాళ్ళ ద్వారా తీసుకుంటూ ఉంటారు, దొరకకుండా ఉంటారు. కానీ ఒక సంగతి ఈ దినమున నీతో నాతో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీకు దేవుడు ఆధారము లేడు. నీ సొంత తెలివితో ఇలాగున కొన్ని కార్యాలు చేస్తున్నావు. సొంత బుద్ధిని ఆధారము చేసుకునే ప్రతి వ్యక్తి హేయక్రియలు చేస్తాడు, దేవునికి నచ్చనివి. అలాగే నీచమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. అలాగే ఈ యొక్క 2 వాక్యాల్లో కూడా దుర్నీతిని నీతిగా ఎంచేటువంటి వారు, న్యాయమును తృణీకరించేవారు అధికారులుగా ఉంటారు. ఈ రోజుల్లో అధికారులు కూడా చాలామంది డబ్బుకు లోనై నీతిని అమ్మేస్తున్నారు. దుర్నీతిని నీతిగా ఎంచుతా ఉన్నాను. దుర్నీతిని, చెడును కూడా మంచిగా ఎంచేటువంటి అధికారులు ఈ రోజుల్లో చాలామంది అయిపోయినారు. ఇది దేవుని యొక్క వాక్యం అలనాడే చెప్పిందంటే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అయిపోతుంది. నరహత్యలు చేసేటువంటి వారు, దుష్టతనంతో నిండినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకొక మాట ఏముంటుందో తెలుసా? దేవుని ఆలయములను కట్టేవారు, సంఘమును కట్టేవారు ఏమిటితో కడుతున్నారంటే అక్కడ దుష్టత్వముతోనూ నరహత్య చేయుట చేత దేవుని యొక్క ఆలయాలను లేదా దేవుని మందిరాలను లేదా దేవుని యొక్క ప్రజలను కడతా ఉన్నారట. ఎంత దిగజారిన తత్వం ఇది! లోకము
సంఘములో జరబడిందని మనం అక్కడ అనుకోవాలి. బహు బాధపడవలసిన విషయం. దేవునికి ఎంత బాధతో ఉంటే ఇలాంటి మాటలు మనకు హెచ్చరిక ఇస్తున్నాం. మనం కూడా లోకమును చర్చి లోపలికి, సంఘములోనికి లేదా మన మనసులోనికి రానిచ్చామా? మన లోపల దేవుడు వెళ్తూ ఉన్నాడా? దేవుని ఆధారం చేసుకుంటే దేవుడు వెళ్తాడు. దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దైవిక స్వభావం మన లోపల ఉంటుంది. అలా కానప్పుడు సాతాను లోకాన్ని అనుసరించాలని మనం ప్రేరేపణ చేస్తాడు. లోకము యొక్క పోకడలు మనకు జ్ఞానమని చూపిస్తాడు. అలాగనే చాలామంది సంఘాన్ని చెడిపేవారు బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మను ఒక ఆయన డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. మీరు నాకు కూడా ఆ శక్తిని ఇవ్వండి అని అంటాడు. ఈ శిష్యులు ఏమన్నారు? నీ హృదయం చాలా చెడిపోయిందన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్నప్పుడు మరి దేవుడు నీకు ఆధారమై ఉన్నాడా? ఆధారము లేకుంటే ఇలాంటివి ఉంటాయి. ఆధారపడితే ఇంకా వేరేగా ఉంటుంది. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు మనకు తండ్రిగా ఉండాలి. దేవుడు మనకు అన్ని వేళల అన్ని పరిస్థితులు అందుబాటులో ఉండాలి. ప్రత్యేక రీతిగా ప్రతి ఒక్క నీతి స్వభావానికి ఆయననే ఆధారభూతుడై ఉండాలి. ఇంకోటి చెప్పాలంటే, ఖచ్చితంగా మాట్లాడాలంటే, దేవుడే మంచి వాటన్నిటికీ ఆధారభూతుడు, ఆధార సంభూతుడు. దీనికి తప్పించి ఇంకొక నీతి మనకెక్కడ దొరకదు. ఒకవేళ ఉన్నాయి అనంటే అది మానవీయ కల్పితం. దయచేసి ఈ యొక్క సమయంలో దేవుడే కంపల్సరిగా మన జీవితాలకు ఆధారము. ఏ వేటిలో మనము గమనించుదాం. దేవుడే ఆధారం అనటానికి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఆఖరిగా ఇక్కడ మనకు తెలియజేయబడే విషయం ఏంటంటే, మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఆధారము అని అంటే రీజన్ అనేది వస్తుంది, ప్రూఫ్ అనేది వస్తుంది, సోర్స్ అనేది వస్తుంది, ఇంకా కారణము కూడా వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము దేవుని పిల్లలుగా ఉండాలి అని అంటే నీతిగా మనం మార్చబడాలి. దుర్నీతిని తొలగించుకోవాలి. హేయ క్రియలు దూరం చేసుకోవాలి. స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా ఉండాలి. మన నీచ ప్రవర్తన మార్చబడాలి. అలాగున ఉండుటకు లోకంలో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ధర్మకార్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా రకరకాలుగా యాత్రలు చేస్తూ ఉన్నారు. రకరకాల మొక్కుబడులు చేసుకొని బట్టలు లేకుండా బోర్ల పడుకుంటూ వెళ్ళేది, తర్వాత చెప్పులు లేకుండా వెళ్ళేది, ఇంకా ఏదేదో కొన్నిసార్లు గడ్డాలు గోర్లు పెంచుకొని వెంట్రుకలు పెంచుకొని ఇలాంటి భక్తి చాలామంది చేస్తూ ఉన్నారు. ఎందుకు? నేను నీతిమంతుడిగా కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది లోకము నేర్పే పాఠం. అన్నిటికీ మూలం ఎవరు తెలుసా? ఇక్కడ మనం గమనించినట్లయితే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకే కారణమైన ఏంటంట? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలియాగము మనకందరికీ నీతికి కారణమైంది. మనము నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు బలియాగాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఈ లోకంలో మనం అనుకునే దారులు, నీతికి మార్గాలు అనుకునేటివి దాన్ని దూరం చేసుకునాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలియాగం ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీతి అనగా అన్నిటిలో మంచితనం.
ప్రతి వాటన్నిటిలో మంచితనం. మంచి అనే దానికి సోర్స్ యేసుక్రీస్తే. యొక్క వాక్య భాగం ప్రకారం ప్రతి వ్యక్తి అందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు. మనం కూడా అపరాధం చేసినటువంటి వారమే, పాపములో నింపబడినటువంటి వారం. అలాంటప్పుడు పాపము చేసే ప్రతి వ్యక్తి ఇంకొక పాపికి మరి మార్గదర్శకంగా ఎవరు ఉండలేరు, ఉండజాలు. కాబట్టి యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిగా బ్రతికాడు. అలాగున ఆయన యొక్క బలియాగం ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను నీతిమంతులముగా తీర్చబడాలి. ఫస్ట్ దీనికి మనుషులు ఆధారం కాదు, డబ్బు ద్వారా నీతిమంతులుగా అయ్యేది కాదు, లేదా మనుషుల ద్వారా సర్టిఫికెట్ల ద్వారా నీతిమంతులుగా అయ్యేది కానే కాదు. మనుషులు నిన్ను సిఫారసు రకరకాలుగా డబ్బులకు నీకు ఏదైనా సర్టిఫికెట్లు ఇవ్వచ్చు, కానీ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము నీతిమంతులంగా తీర్చబడతాం. ఇది పక్క మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారం ఏంటో. అలాగన ఈ లోకంలో నీవు నేను ఈ దుర్నీతి లోకంలో నీతిమంతులుగా జీవించాలని మొదటిగా నీవు డెసిషన్ తీసుకో. అయితే నీతి ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసుక్రీస్తు మూలకంగా మాత్రమే మనకు దొరుకుతున్నది. అలాగే 25వ వచనం, 4వ అధ్యాయం 25వ వచనం ఏముంది అక్కడ? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకై లేపబడెను. యేసుక్రీస్తు తాను మరణించి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఎందుకొరకంట? మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. ఈ లోకంలో ఎవరైనా మంచివాళ్ళుగా కావటానికి ఎవరైనా ప్రాణం ఇచ్చేవారు ఉన్నారా? ఈ రోజుల్లో ప్రాణం తీయటానికి నీతిమంతుల ప్రాణాలు తీసేవారు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు మంచి పేరు వస్తుంది అని బురద చల్లేవారు. అది బయట వాళ్ళు కావచ్చు, ఆత్మీయులు అనేవాడు కావచ్చు, సంఘస్థులు అనేవారు కావచ్చు, సొంత బంధువులు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు. ఈ రోజుల్లో సాతాను ఎక్కడనో లేదు. మన యొక్క నీతిని దుర్నీతిని చేయటానికి, లేదా మనము లేకుండా ఉండటానికి వాడు ఎన్నో పన్నాగాలు మన పైన మరి ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఓర్వలేనితనం. వాళ్ళు బాగుండరు, బాగుండే వాళ్ళను పైనికి రానివ్వరు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగం ప్రకారం ప్రతి ఒక్కడు దుర్నీతిపరుడు, కానీ యేసుక్రీస్తు నీతిమంతులుగా జీవించి మనలందరినీ నీతిమంతులుగా చేయుటకు కారణమాయన, అనగా ఆయన వలన మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుడే ఆధారం. రెండవదిగా దేవుడు ఇంకే దానికి ఆధారము, మూలము అంటే 1 తిమోతి 1 అధ్యాయము 15 వచనం. 1 తిమోతి 1 అధ్యాయం 15 వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఒక వాక్య భాగములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంట? ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినట్టు అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపాత్ములే. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇక్కడ దేనికి మూలము యేసుక్రీస్తు అయి ఉన్నాడంటే రక్షణకు మూలమైన దేవుడు. దానికి తోడుగా ఇంకొక వచనాన్ని నేను చదివిస్తాను. 6వ అధ్యాయం 22వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పాపులుగా ఉన్నటువంటి వారినందరినీ రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. అయితే ఆ రక్షణకు ఆయన ఏం చేయాలి? ఆ రక్షణ ప్రణాళికలో మన పాపాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
మన అపరాధములను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన బలియాగం ద్వారా మనకేమొచ్చిందంటాడు? పరిశుద్ధత వచ్చిందంటాడు. మనము పాపమునకు దాసులమైన మనల్ని తన మరణం ద్వారా తనకు దాసులుగా చేసుకున్నాడు, అనగా తాను పరిశుద్ధుడు. మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి ఆయన మూలమైనటువంటి దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు దేనికి ఆధారము? ఈ దేనికి మూలమైన అంటే మొదటిది నీతికి ఆధారము యేసే, రెండవది పరిశుద్ధతకు ఆధారము యేసే అంటున్నాడు. దీనికి తప్పించి ఇంకొకట్లే. ఈ రోజుల్లో నీళ్ళల్లో మునుగుతున్నారు, పరిశుద్ధులమైనారు అనుకుంటున్నారు. ఇంకా ఏవేవో కలిపిన నీళ్ళు, పశువు నీళ్ళ, లేదా ఇంకా ఏమైనా నీళ్ళ, రంగు నీళ్ళ, లేదా ఏమైనా యోర్దాన్ నది జలమా? ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటి ద్వారా ప్రక్షాళన చేసుకొని పరిశుద్ధులము అని అనుకుంటున్నారు. కానీ ఇంకో సంగతి మనం నిజాయితీగా ధ్యానం చేసుకునేది ఏంటంటే బాప్తిస్మం ద్వారా, అనగా బాప్తిస్మం పొందేటువంటి నీళ్ల ద్వారా మనం పరిశుద్ధులము కాము. బాప్తిజం తీసుకునే నీళ్ల ద్వారా మనం పరిశుద్ధులము కానే కాం. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది చర్చికి వచ్చినంత మాత్రం నేనేది పరిశుద్ధుని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది బల్లారాధనలో పాల్గొనడం వల్ల నేను పరిశుద్ధనైనా అనుకుంటాడు. వారమంతా పాపం చేస్తాడు, తర్వాత ఆదివారం మాత్రమే ఆ బల్లాలో పాల్గొంటే నేను ఏదో పరిశుద్ధుని అనుకుంటాను. దయచేసి ఇది నీ సొంత నీతి, ఇది నీవు అనుకున్న పరిశుద్ధత తప్పది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన నిన్ను పవిత్రం ఎక్కడ చేస్తా అంటున్నాడు? టోటల్గా పవిత్రపరిచేటువంటి దేవుడు ఆయన. హృదయములో పరిశుద్ధతను కోరేటువంటి దేవుడు ఆయన. అంతరంగములో దేవుడు నీతిని పరిశుద్ధతను కోరుతున్నాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం పరిశుద్ధులముగా యేసుక్రీస్తు ద్వారా ఎంచబడిన మన సంగతి మీరు గ్రహించారా? అలాగైతే నీ పరిశుద్ధతకు యేసే అనేది ఆధారం ఉన్నాడని మర్చిపోవద్దు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఆధారమైన వ్యక్తిని మనం మర్చిపోవద్దు. ఆధారాన్ని మరిచితివా నేను నాశనం అవుతాం. మనకి ఇంకా అక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. దేవుని పైన ఆధారం ఎప్పుడైతే మనము కామో అక్కడి నుంచి మనకు డౌన్ఫాల్ ప్రారంభమవుతుంది. కాబట్టి మనం అనుకునే పరిశుద్ధత మనము మర్చిపోయి దాన్ని దూరం చేసుకుని క్రీస్తులో మనం పవిత్రపరచబడాలి. 1 యోహానులో మనం గమనించినట్లయితే ఆయన రక్తం వలన ఏమవుతున్నాం? మనము పవిత్రులమవుతున్నాం. ఎవడైనా తన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన రక్తము ప్రతి పాపాన్ని తుడిచివేసి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పవిత్రం చేసేటువంటి దానికి ఆధారమైనటువంటిది. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, నీవిచ్చే కానుకల ద్వారా పరిశుద్ధులమైనా అనుకునవద్దు. ధర్మకార్యాల ద్వారా మనం పరిశుద్ధులమైనా మనం అనుకునవద్దు. ప్రియ సంఘస్థులారా, ఈ యొక్క సమయంలో మనం అనుకునే పవిత్రత సమాధి చేద్దాం. దేవుని పైన ఆధారపడి మనం పవిత్రంగా ఉందాం. ఇంకా చెప్పాలంటే దేవుడే పరిశుద్ధతకు మూలమైనాడు. ఆయనే అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని అంటాడు. ఆయన ఆరాధించేవారు కూడా పరిశుద్ధతతో ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి బలిష్టం. మనసు మలినంతో పెట్టుకొని నోటి ద్వారా మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, లేదా ఎన్నో చర్చిలు మనం కట్టిన, ఎంతోమందికి బాప్తిస్మాలు ఇచ్చిన, క్రీస్తును మనం ఆధారం చేసుకొని పవిత్రతలో మనం కొనసాగుకుంటే అది అంత వ్యర్థం. దేవునికి నచ్చదు అలాంటిది. దయచేసి ఈ దినం మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడు మనకు ఆధారము అనేటువంటిది మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటిగా మనం ఏం చూసినామంటే దేవుడు ఆధారం లేకపోతే ఎలాంటి క్రియలు కలిగి ఉంటారో చూసాం. దేవుని పైన ఆధారపడే వ్యక్తి ఏ ఏ విషయాలను మనము
దేవుడే ఆధారము అని మనం తెలుసుకొని ఏ విషయాలు మనం కలిగి ఉండాలో వాటిని మనం ధ్యానం చేసుకుంటాం. దేవుని పిల్లలు దేవుణ్ణే తప్పకుండా ఆధారం చేసుకునే విషయాలు ఇవే. మొదటిది మనం ఏం చూసాం? దేవుడే నీతికి ఆధారమై ఉన్నాడు. రెండవది దేవుడే పరిశుద్ధతకు ఆధారమై ఉంటున్నాడు. అలాగే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే విశ్వసనీయుడు అనవచ్చు, నమ్మదగిన వాడు. అందరూ కూడా నమ్మాలి అని అంటే ఈ లోకంలో ఎవరిని నమ్మలేము. సొంత వారిని నమ్మలేము, పక్క వారిని నమ్మలేము. ఈ కాలంలో ఎవరిని నమ్మలేని పరిస్థితిలో లోకం ఉన్నది. ఒకవేళ నువ్వు నమ్మినావా కొంతకాలానికి మోసం చేయొచ్చు. సొంత స్నేహితులు కూడా మోసం చేసేటువంటి కాలంలో మనం ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మనకు అన్ని విధాల నమ్మదగిన వాడు. ఆయన కష్టాలలో దగ్గరగా ఉండేవాడు. మనుషులైతే కష్టాలు వచ్చినప్పుడు దూరం అవుతారు, అన్నీ కలిగి ఉన్నప్పుడు దగ్గర అవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మాట ఇచ్చిన వాడు మాట తప్పడి అని. ఆయన స్వభావానికి విరోధముగా ఉండడు. ఏంది ఆయన స్వభావం అని అంటే నమ్మకానికి ఆయన మూలం. ఎవరైనా విశ్వాసం ఉంచాలి అని అనుకుంటే, నమ్మాలి అని అనుకుంటే దేవుడే దానికి మూలమైనాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎవరు నమ్ముతున్నావు? మూడవది ఏంటంటే నా విశ్వాసానికి ఆయననే ఆధారం. దేవుని మనం విశ్వసించితిమా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని మనం నమ్మితిమా అనేకమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయి, స్వస్థతలు వస్తాయి. నీవు నమ్మితే సమస్తము సాధ్యమంటున్నాడు. నీ విశ్వాసానికి తగినట్లు దేవుడు ఫలితాలు ఇస్తాడు. నీవెంత మరి పనులు చేస్తావో అంత కూలి ఎలాగనో, మనం ఎంత నమ్మకం పెడతామో, ఎంత విశ్వాసం పెడతామో అంత దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మనము పూర్తిగా దేవుని పైన ఆధారపడాలి. ఒక పిల్లవాడు, ఒక చిన్న శిశువు తన తల్లి పైన తన తండ్రి పైన ఆధారపడి ఉంటాడు, పరిపూర్ణంగా ఆనుకొని ఉంటాడు. ఎత్తుకున్నప్పుడు అనుమానించాడు, ఎక్కడైనా తీసుకుపోతున్నప్పుడు అనుమానించాడు. ఒకసారి బావిలో తన తండ్రి రిపేర్ చేస్తూ ఉన్నాడంట. ఇంజన్ చెడిపోయినప్పుడు, మోటార్ చెడిపోయినప్పుడు ఆ రిపేర్ చేయటానికి బావిలో దిగినప్పుడు కొంతసేపు అయిన తర్వాత మరి పైన కూర్చున్నటువంటి బావి గడ్డపై కూర్చున్నటువంటి కూతురు, డాడీ నేను వస్తా అని అనిందంట. ఆయన అనుకోకుండా రామ్మ అన్నాడు. అంతే, మెట్ల మీదకి వెళ్ళి పోవాలి కదా అని ఆలోచన చేయలేదు, వెంటనే దూకేసిందంట. వెంటనే ఆ తండ్రి ఆ అమ్మాయి ఎక్కడ పడుతుందో అక్కడ తన చేతులు దాచి ఆమెను భద్రంగా తీసుకున్నాడు. ఇందులో ఆ యొక్క కూతురుకు ఏముంది? తండ్రి పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మా డాడీ కదా నన్ను కాపాడుతాడు అని. ప్రియ సహోదరి సహోదరుల, ఈ లోకములో తల్లిదండ్రులనే నీవు అంతగా నమ్మితే దేవుడు ఇంకా నమ్మదగినవాడు. దేవునంత నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మోసం చేసేవారు ఉన్నారు పిల్లల్ని. పిల్లల తల్లిదండ్రులు మోసం చేసేవారు కూడా లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భాలలో దయచేసి నమ్మదగినటువంటి దానికి ఆధారం కేవలము దేవుడై ఉంటున్నాడు. ఆయన నీకు ఏమైనా ఆపద, ఇబ్బందులు లేదా దయ్యము శోధనలు ఇంకా ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఆయన దగ్గరగా ఉండి నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అంతెందుకు, నీవు నేను శిక్ష పొందే బదులు యేసుక్రీస్తే తాను శిక్షను పొందాడు. అలాగే ఎంతోమందిని స్వస్థపరిచాడు, దుఃఖములో ఉన్నవారిని ఓదార్చాడు, బాధల్లో ఉన్నవారి దగ్గరకు పోయి వారి బాధను నివారించాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు.
ఇది విశ్వసనీయత. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అందరికంటే కూడా నమ్మదగిన వాడు. నీ యొక్క విశ్వాసానికి ఎవరు ఆధారం? నీవు ఎవరిపైన విశ్వాసం పెట్టావు? దేవుడొక్కడే మూలమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడని తెలుసు కాబట్టి నమ్మనాయి. కానీ ఆ నమ్మకానికి నీ నమ్మకానికి తేడా ఉండాలి. బయట వాళ్ళు కూడా చెప్తారు ఈయన దేవుడే అని, కానీ నీకు ఆయనకు చాలా తేడాగా ఉండాలి. నీవు జీవితకాలం అంతా కూడా కష్టాల్లోని ఇబ్బందుల్లోనూ నీవు దేవునిపైన ఆధారపడవలసిన వారమేంటున్నాం. తర్వాత ఆఖరిగా రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 23వ వచనం 22వ వచనం కూడా చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ 2 వచనాల్లో ఒక కామన్ పదము మనకు కనిపిస్తూ ఉన్నది. 2 కూడా ముగించబడే పదాలు ఏంటంటే, ప్రతి వచనం ముగింపులో ఏమనుందంటే అక్కడ నిత్య జీవము 22వ వచనం ఆఖరిలో, అలాగే 23వ వచనం ఆఖరిలో నిత్య జీవం అంటాడు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ నిత్య జీవానికి కారణమయ్యాడు యేసుక్రీస్తు. అన్నిటికీ కారణభూతుడు, అన్నిటికీ మూలము యేసుక్రీస్తే. ఈ లోకంలో ఎందుకు దేవుని నమ్ముకుంటాము? పరలోకం వెళ్ళాలి. ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు అంటే దేవుని రాజ్యం చేరాలని. 10 మంచి కార్యాలు చేస్తున్నారు అని అంటే దేవుని సన్నిధి చేరాలని, పరలోకంలో ఉండాలని. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగం ప్రకారం మన యొక్క ధర్మ కార్యాలు కాదు, మన యొక్క ఇంకా ఏదైనా మన యాత్రలు కాదు, కానీ ఈ యొక్క వాక్య భాగం ప్రకారం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నిత్య జీవానికి మూలమైన వాడు, ఆధార సంభూతుడు. ఆయన అంటాడు శిష్యులతో ఏమంటే, మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళ్తున్నాను అంటాడు. పైనికి వెళ్తున్నప్పుడు కలవరపడొద్దు, నేను వెళ్ళిపోయినాను, మీ కొరకు ఇండ్లను సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, అనగా నిత్యత్వములో మనకు ఉనికిని కలిగి ఉండాలని దేవుడు, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏర్పాటు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. దయచేసి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నేను, మరి నీవు దేనికి ఆరాటపడుతున్నావు? నీతి కొరకు నీతిమంతులుగా ఉండాలని ఆరాటపడుతున్నావా? ఎవరినో ఆధారం చేసుకొని నేను నమ్మకంతో వెళ్ళాలి అని అనుకుంటున్నావా? పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటున్నావా? మోక్షం చేరాలని అనుకుంటున్నావా? అయితే వీటన్నిటి కూడా దేవుడే ఆధారమైంటున్నవాడు. తప్పకుండా ఆశ కలిగిన ఆత్మను లేదా ప్రాణాన్ని ఆయన సంతృప్తిపరిచేదేవాడు. ఒక కోరికతో వచ్చాడు జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని. వెంటనే ఆయనను పిలిచాడు, ఇంటికి వెళ్ళాడు. మంచిగా చూసుకో అన్నట్లు ఆయన ఎదురుగానే కూర్చున్నాడు. వెంటనే ఆయన మార్పు చెందాడు, ఆ ఇంటికి రక్షణ ప్రకటించాడు. ఎంత గొప్పవాడు దేవుడు ఈయన! మన జీవితాలకి ఈయన ఆధారంగా ఉండాలి అని మనం కోరుకుందాం. ప్రతి సందర్భాలలో ఈ రోజుల్లో మనల్ని ఎవరు ప్రేమించినా కూడా స్వార్థంతో ప్రేమిస్తారు. నీతోన డబ్బు ఉంటే, డబ్బు ఉన్నప్పుడు మాత్రం ప్రేమలు బొరులుతాయి. నీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉందా, ఆ టాలెంట్ను ఉన్నంత వరకే ప్రేమిస్తారు, నమ్ముతారు కూడా. ఏది అన్నీ అయిపోయిన తర్వాత అందరు దూరం అవుతారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు, చనిపోయేంత వరకు ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా నిత్యత్వంలోనికి నిన్ను నన్ను ఆయన చేర్చుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా ఆయన శాశ్వతమైన వాడు. మనల్ని కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాల చేత నింపుటకు ఆయన సంసిద్ధపరుడు. ఆయన నిన్ను విడువడు ఎడబాయాడు, నిన్ను విడువడు ఎడబాయాడు. కీర్తనలు 10వ కీర్తన 14వ వచనం సి భాగము డి భాగం చదువుకున్నాం. కీర్తనలు 10:14 సి అలాగే డి భాగం చదువుకున్నాం. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు,
తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. ఇక వాక్య భాగములో నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు అంటారు. ఈ యొక్క వాక్యము మనకు ఒక గొప్ప ప్రకటన ఇస్తుంది. ఏమని? ఎవడైనా కానీ ఆధారము లేనట్లయితే, అనగా భర్త చనిపోయిన వారికి భర్త లేడు, ఆధారం లేదు విధవరాళ్లకు. అలాగే తండ్రి చచ్చిపోతే పిల్లలకు ఆధారం పోయినట్లే. అలాగున ఇక్కడ ఏమంటుందంటే, అలాంటి ప్రతి వ్యక్తి కూడా నిరాధారులకు, ఎవరైనా కానీ దేవునికి తమ్మును తాము ఎవరు అప్పగించుకుంటారో వాళ్లకు దేవుడు ఏమంటాడు? నేను వారికి ఆధారంగా ఉంటా, సహాయము చేస్తా అంటాడు. దేవుడు ఇక్కడ నీకు నాకు ఎంత మంచి అభయం ఇస్తున్నాడో గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ యొక్క దేవుడు నీకు ఆధారం కావాలని నీవు ఇష్టపడుతున్నావా? దేవుడైతే ఇష్టపడుతున్నాడు. ఏ కులమత భేదాలు లేకుండా, ఏ జాతి దేశ భాష ఏ భేదాలు లేకుండా, రంగు భేదాలు లేకుండా, చదువుకున్నవాడు చదువు లేనివాడని భేదాలు లేకుండా, ఆస్తిపరుడు పేదవాడని భేదాలు లేకుండా అందరికీ నేను ఉంటాను ఆధారం అని దేవుడు ఇక్కడ మనకి ప్రకటన చేస్తున్నాడు. అయ్యా అమ్మా, నాకెవ్వరు లేరు అనుకుంటున్నావా? నాకెవరు ఆధారం లేరు అనుకుంటున్నావా? దయచేసి ఇక్కడ దేవుడు నేను అలాంటి వారికి ఆధారంగా ఉంటానన్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు. నేను నిరాధారంగా ఉన్నాను అని అనుకుంటే తప్పకుండా దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. నాకేమి ఏం తక్కువ లేదు, నాకు డబ్బు ఉంది, బలం ఉంది, వయస్సు ఉంది, నాకు తెలిసిన వారు ఉన్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు అని అనుకున్నట్లయితే అవన్నీ కొన్ని రోజులే, అశాశ్వతమైనవే. కానీ దేవుడు నీకు ఆధారంగా ఉంటే శాశ్వతంగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ముగించను అంటున్నాను. మరి మీకు ఆధారం ఎవరు? మీకు ఆధారం ఎవరు? చెట్టుకు వేరు ఆధారం. వేర్లు కనుక తీసేస్తే చెట్టు అంతా ఎండిపోతుంది, పడిపోతుంది, ఎంత పచ్చగున్నా, ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత పెద్దదైనా. కాబట్టి దేవుడు మనకందరికి కూడా ఆధారం అంటే అలాంటిగా మనం పెట్టుకోవాలి. ఇశ్రాయేలు చాలాసార్లు మర్చిపోయారు ఆయన మేళ్ళని, దేవుడినే మర్చిపోయినారు. ఇక్కడ లేవీలు కూడా, యాజకులు కూడా మర్చిపోయినారు. అధికారులు అయితే దేవుని భయం బొత్తిగా తీసేసుకున్నారు. దయచేసి ఈరోజు నుంచి నీకు దేవుడు ఆధారంగా ఉండాలని కోరుతూ ప్రకటన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడే ఆధారము అని అనుకునే విధంగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవించాలని కోరుతూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మాకందరికి కూడా ఆధారమైన దేవుడు నీవే ఉంటున్నావు నాయనా. మా స్తుతి, మా జీవితం, మా యొక్క సమర్పణలు, మా సాక్ష్య జీవితం అన్నీ మీరే ఉంటున్నారు. అన్నిటికీ మీరే ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. మేము దేనిపైన ఆధారపడడం లేదు నాయనా. బలాఢ్యులపైన ఆధారపడడం లేదు, డబ్బు పైన ఆధారపడడం లేదు, నీపైన ఆధారపడుతుంటున్నాం. ఏలియా నీపైన ఆధారపడ్డాడు కాబట్టి ఆహారం పంపించారు. 3.5 సంవత్సరాలు కరువున్నా నైనా నీపైన భర్త లేని ఆమె కూడా ప్రభా ఆధారపడినప్పుడు నీవు ఆమెను, ఏలియా భక్తుని మీరు పోషించారు ప్రభా. ఈ రోజుల్లో ప్రభా ఎంతోమంది నైనా నిన్ను మరిచి మనుషులను పైన ఆధారపడుతున్నారు, డబ్బు పైన ఆధారపడుతున్నారు. అలా కాకుండా ప్రతి వాటికి మూలకర్త, మూలమైన వనరు దేవుడని గుర్తించుకొని నీతి, విశ్వాసము, పరిశుద్ధత, నిత్య జీవం ఇవి ఎంతో అన్నిటికంటే అమూల్యమైన విషయాలు. అలాగున వీటన్నిటినీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే కేవలం నీవే దీనికి ఆధారమని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకొని నిన్ను ఆధారం చేసుకొని ముందు కొనసాగింపచేయమని కోరుకుంటూ ఇంతవరకు నైనా మరి ప్రతి ఒక్క యూట్యూబ్
ఆన్లైన్ యొక్క సర్వీస్ ద్వారా మీరు తోడుని నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా ప్రభా మీరే ఈ యొక్క కరోనా వైరస్ సంపూర్ణంగా నిర్మూలన చేసి అందరం కూడా కలుసుకొని నిన్ను ఆరాధించే కృప మాకు అందరికీ అనుగ్రహిస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తుంటున్నాం. నాయన, ఒకవేళ మేము దేనిపైన ఆధారపడి గర్వించినట్టయితే మనం క్షమించి వాటిని దూరం చేసుకొని సంపూర్ణంగా శాశ్వతమైనటువంటి ఆధారం, శాశ్వతమైన ఆశీర్వాదాల కారణం మీరే ఉంటున్నారని తెలుసుకొని మీపైన ఆధారపడి ముందు కొనసాగింపచేయమని కోరుకుంటూ అందరినీ మీ బలమైన చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచి, మరణస్తులు మేము క్షమించే ప్రకారం మరణములు క్షమించుము, మమ్మల్ని శోధన నుండి తేక దృష్టి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం చేరని బిడ్డలకు నిన్ను ప్రేమించి ప్రతి విశ్వాసి యొక్క వాక్యాన్ని విని నిన్ను ఆధారంగా చేసుకుని ముందు కొనసాగుటకు సిద్ధపడిన వారికి అందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేనును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.